అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. హిందూ మతంలో శుక్రవారం లక్ష్మీదేవికి శుక్ర గ్రహానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వెల్లువిరుస్తాయని విశ్వసిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. తరువాత ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి ఆమెకు ఎర్రటి బట్టలు, పసుపు, కుంకుమ, అక్షింతలతో పాటు తామర పువ్వులను సమర్పించాలి. అలాగే శుక్రవారం రోజున తెల్లని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలను దానం చేయవచ్చు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి ఆశీర్వాదం ఇస్తుందని నమ్మకం. అదేవిధంగా శుక్రవారం రోజున ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని చెబుతారు. దీని వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. శుక్రవారం రోజున ఇల్లంతటా కర్పూర హారతి చూపడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందట. అలాగే తామర విత్తనాల జపమాల జపించడం, దీనినే కమలగట్ట జపమాల అని అంటారు. శుక్రవారాల్లో తామర విత్తనాల జపమాలతో జపించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాయంత్రం సమయంలో శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. తరువాత శుక్రవారం రాత్రి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటి ఈశాన్యంలో అంటే ఈశాన్య మూలలలో నివసిస్తుందని చెప్తారు. అలాగే శుక్రవారం నాడు ఆవుకు ఆహారం తినిపించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ రోజున ఆవుకు సేవ చేయడం లక్ష్మిని పొందడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా పరిగణించబడుతుంది. దాంతోపాటుగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం కూడా శుభప్రదమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రోజున మంత్రాన్ని జపించడం వలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని నమ్మకం.